గత 12 ఏళ్లుగా స్వాధీనం చేసుకుంటున్న మా భూములను కొందరు నాయకులు స్వాధీనం చేసుకుని మమ్మల్ని తీవ్ర ఇబ్బందులు పాలు చేస్తున్నారంటూ అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం వెండిపల్లి గ్రామానికి చెందిన ఆస్మిన్ తదితర బాధితులు వాపోతున్నారు. ఈ సందర్భంగా వారు మీడియా సమక్షంలో తమ బాధను వెళ్లిబుచ్చుకున్నారు. పి మదన్ మోహన్ రెడ్డి భూ కబ్జాల నుండి తమ భూములను కాపాడాలంటూ రాయచోటి మండలానికి చెందిన బాధితులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, లోకేష్ నాయుడుకు, రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికు ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పాదాభివందనలు నమస్కరించి నేను షేక్ యాస్మిన్ అని నేను మీకు విన్నపం చేస్తున్నాను సార్. మాది అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం ఎండపల్లి గ్రామం సార్ మాది. అందులో నాకు ప్రభుత్వం ఇచ్చిన భూమి 2.5 ఎకరాల భూమి కలిగి ఉన్నది. 15 సంవత్సరాలుగా నేను సాగులో ఉన్నాను. నాకు వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డి అనుచరుడు వైసీపీ నేత అయిన పాపిరెడ్డి గారి మదన్ మోహన్ రెడ్డి నాకు చాలా చిత్రహింసలు పెడుతూ నా చెట్లు కూడా నైట్లో నరికేసి 4 సంవత్సరాల ముందు. ఇప్పుడు మళ్ళీ మీ పార్టీ మన తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత మేమందరం తెలుగుదేశం వాళ్ళం సార్. మేము చిన్నప్పటి నుంచి కూడా మీ పార్టీలో నడిచినాము. మీరు వచ్చినంటే ఎంతో ఆనందంగా ఉన్నాము సార్. మీకు చూసి మాకు నమ్మకం కలిగింది. రెయ్యి పగులు నిద్ర లేకుండా సతాయిస్తా ఉన్నాడు సార్. మాకు ప్రతి ఒక్కరికి మా పక్కన రైతులకు, రజకులకు, సాకలి వాళ్లకు, హరిజనులకు అందరికీ కలిసి 100 ఎకరాల పైగా భూమి కాజేసినాడు సార్. ఇప్పుడు మళ్ళా మీ కడువా కప్పుకున్నట్టు నటించి మా ప్రాణాలు తీసి తోడేస్తున్నాడు సార్. అట్లా సతాయిస్తా ఉన్నాడు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు సార్, మీరే మాకు కాపాడుకోవాలి సార్. మా బీదోళ్ళ పక్కన నా భర్తకు హెల్త్ బాగాలేదు, కిడ్నీ ఆపరేషన్ చేస్తున్నారు. నేను టైలర్ పని చేసి బిడ్డలు పోషించుకుంటున్నాను సార్. మీకే మాకు దయ ఉండి మా భూములని మీరే రక్షించాలి సార్. మీరు సార్ ఎమ్మెల్యే అనుచరుడైన మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారి అనుచరుడైన పాపిరెడ్డి గారి మదన్ మోహన్ రెడ్డి సార్ 15 సంవత్సరాల నుంచి మాకు నానా తిప్పహింసలు పెట్టి, ఇప్పుడు మనం తెలుగుదేశం పార్టీ గెలిచింది, మనం తెలుగుదేశం పార్టీ ఓటేసి మేము గెలిపించుకున్నాము, ఎంతో సంతోషిస్తుంటే ఇప్పుడు మళ్ళీ ఎంఆర్ ఆఫీస్కి సారి పోయేది, ఆడ పోయి రికార్డులన్నీ తారుమారు చేసేది. నా పక్కన మేమంతా రజకులు, సాగలి వాళ్ళము, బెస్తవాళ్ళము, హరిజనులు అందరూ ఉన్నాం సార్. మేము కలిసి అన్నదమ్ములు మాదిరిగా మేము వ్యవసాయం పొలాలు పెట్టుకుంటుంటే అన్ని భూములు లాక్కొని ఫినిషింగ్ చేసి సతాయిస్తున్నాడు సార్ మాకు. సార్ నా పేరు వీరవల్లి మనోహర్ సార్. ఎండపల్లి రాయచోటి మండలం ఎండపల్లి గ్రామం అన్నమయ్య జిల్లా 47 సర్వే నెంబర్లో మా తాతగారి పేరు మీద ఉన్న భూమి దొంగ పాస్బుక్లు పుట్టించి శ్రీకాంత్ ఇంజనీరుడు పాపిరెడ్డి మదన్ మోహన్ రెడ్డి దొంగ రికార్డు పుట్టించి వేరే వాళ్ళ పేరు మీద చేయించి ఫస్ట్, మళ్ళీ తర్వాత వాళ్ళ భార్య పేరు మీద చేసుకున్నాడు సార్. 2 కోట్ల పైన విలువ చేసి భూమిని కాజేశాడు సార్. మాకు మీరే న్యాయం చేయండి సార్. ఆ రికార్డు కోర్టు ద్వారాతో మీకు పరిష్కరించుకోవాలనుకున్నా కూడా ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో కానీ ఆ రికార్డు కూడా పూర్తిగా చించివేశాడు సార్. ఆ రికార్డు చించివేసినట్టు సబ్ రిజిస్టర్ కూడా సర్టిఫికెట్ ఇచ్చినాడు సార్ మాకు. ఈ భూమి కొనడము వీరపల్లి సుబ్బన్న అంటే మా తాతగారు సార్. 1969లో కొన్నాడు, మళ్ళా రిజిస్టర్ కాదా సార్. 15 సంవత్సరాల నుంచి శ్రీకాంత్ రెడ్డి వెనక నుండి వైసీపీలో ఉండి, కాంగ్రెస్ వైసీపీలో ఉండి, ఈ వైసీపీలో ఉండి 100 ఎకరాలు మాతో పాటు భూమి ఉన్న వాళ్ళకు కాజేశాడు సార్. ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అనుచరుడు పాపిరెడ్డి మదన్ మోహన్ రెడ్డి 15 సంవత్సరాలుగా కాంగ్రెస్ వైసీపీలో ఉంటూ ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి వచ్చి నానా చిత్రహింసలు పెడతాను సార్. మేము 15 ఏళ్ళు కాదు 40-50 సంవత్సరాల నుంచి కూడా మేము తెలుగుదేశంలోనే ఉన్నాం సార్. మాకు ఇప్పుడు తెలుగుదేశంలో చేరుకొని జనాలను ఇబ్బంది పెడతాం సార్. మమ్మల్ని శ్రీకాంత్ రెడ్డి అండదండలతోనే ఈ అక్రమాలను చేసి ఇప్పుడు తెలుగుదేశం గెలిచిందని ఇక్కడ చేరుకొని మళ్ళా మొదలు పెట్టినాడు సార్. సార్ మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అనుచరుడైన పాపిరెడ్డి గారి మదన్ మోహన్ రెడ్డి దౌర్జన్యాలతో ఇప్పుడు మన టీడీపీ పార్టీ గెలిచిందని చెప్పి చిన్నగా కడవా కప్పుకొని మనకందరికీ ఇబ్బంది పెడుతూ ఆఫీసులో అంత తిరిగి
మా రికార్డులన్నీ తారుమారు చేసి సుమారు 100 ఎకరాల పైగా బీదోళ్ళ భూమిని ఆక్రమించి మాకు మళ్ళీ ఇబ్బంది పెడుతున్నాడు సార్. మీరు మాకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం సార్. సార్ సీఎం సార్ మీరు కనుక విచారిస్తే ఆయన భూ అక్రమాలన్నీ బయటపడతాయి సార్. ఆడమనిషి నా భర్తకు హెల్త్ బాగాలని తెలిసి మా గేట్లు పగలగొట్టి మా ఇంటి తాళాలకు మాకు చాలా ఇబ్బందులు పెడుతున్నాడు సార్. మీరే రక్షించండి సార్. నాకు మాడి చెట్లు కూడా సంవత్సరం ముందు నరికేసినాడు సార్ ఇల్లు. మీరే మాకు న్యాయం చేయాలి సార్. మా వాళ్లకు మా పక్కన వాళ్లకు అందరికీ 100 ఎకరాల పైన ఆక్రమణ చేసినాడు సార్. మీరు విచారండి సార్. నేను మనవి చేసుకుంటాను పాదాభివందనాలతో మీకు.